ఒకవైపు చర్లపల్లి జైలు రైట్ సైడ్ పార్టీ వాళ్ళుంటారు. అవును. మీలాంటి మహానది బ్యారక్. ఆ! మహానది బ్యారక్. మహానది బ్యారక్. హ్మ్. ఇంకోవైపు మొద్దుసీన్ లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే మొద్దు సీన్ గూడా మాతో పాటు ఉండేది. అంటే రూమ్ ఒకటే బ్యారక్. ఆహా! దాంట్లో 12 రూమ్‌లుంటాయి. ఆ! ఆ 12 రూమ్‌లో అతనికి ఒక రూమ్ అంటే హై సెక్యూరిటీ బ్యారక్ అదే గాబట్టి, అందులో ఒక రూమ్ ఇచ్చారు. కానీ అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అతని లైన్ వేరు, మా లైన్ వేరు. కానీ మాట్లాడుకునేవారా? మాట్లాడుకో రోజు పరిటాల రవి గురించి ఎందుకు చంపానని చెప్పాడా ఎప్పుడైనా? చెప్పాడు. ఆ! ఇగ ఆయనేం చెప్పాడప్పుడు? డబ్బుల కోసం వాళ్ళు చంపింది. హ్మ్. ఏదో సూర్య అన్న బావ కన్ కళల్లో తృప్తి కోసం అని కదా! లేదు, లేదు, లేదు. వాళ్ళేందో క్రిమినల్స్. ప్రజలు అంటే వాళ్ళేదో సూర్యన్న కళ్ళల్లో ఆనందం చూడాలని చంపినా అని చెప్పిండు కదా! ఒక డైలాగు. హ్మ్. అది కాదు. అదేందంటే అప్పటికేందంటే క్రిమినల్ అప్పటికి జైలుకు చాలా సార్లు వచ్చిపోయిండు. అప్పుడు సూర్య అనేది పరిచయం అయ్యిండు. ఆ సూరి పరిచయం అయిన తర్వాత సూరికి ఇతని ద్వారా ఏమైనా సూరికి అవసరం వస్తదనుకోని అతను సూరి ఇతన్ని లోబరుచుకొని అట్లా చేసింది తప్ప డబ్బుల కోసం చేసిందది. హ్మ్. ఎవరు మొద్దు సీను. ఇది ఏదో చేసింది కాదు. డబ్బుల కోసం చేసిందే. డబ్బుల కోసం ఎంత అని ఆఫర్ అని చెప్పాడా? చెప్పాడు. ఎంత? ₹1,00,00,000 అని చెప్పాడు. అందులో ఇచ్చింది 5,00,000 అయితే మేము వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రాజిరెడ్డి తోటి డిస్కషన్ అంటే కొంచెం చర్చించేవాడు. "అన్న సూరి ఇట్లా చేసిండన్న, నన్ను ఇట్లా మోసం చేసిండన్న నేను అప్రూవ్‌గా మాడిపోతా." అంటే సరే అది ఏదుంటే మీ ఓన్ నిర్ణయము. అది మాకు సంబంధం లేని విషయము. మీ ఇష్టం అని చెప్పాడు. ఎవరు మన రాజిరెడ్డి అన్న. హ్మ్. అయితే అందులో ఇచ్చింది 5,00,000 అతనికి. తర్వాత ₹1,00,00,000 ఒప్పుకున్నాడంట. తర్వాత అప్రూవ్‌గా మారుతున్నందుకు ఇక తర్వాత ఏం జరిగిందో తెలీదు. తర్వాత అనంతపూర్ జైలుకి ట్రాన్స్‌ఫర్ అయిపోయిండు. ట్రాన్స్‌ఫర్ అయిన ఒక 10 రోజులకే మర్డర్ అయిపోయింది జైల్‌లో. ఆ జైల్‌లో ఉన్న వాళ్ళ మీద పోలీసులతో పాటు బయట నుంచి నయీం కూడా నిఘా పెట్టేవాడు. పెట్టేవాడు. మీకెప్పుడైనా ఎదురుపడ్డాడా? నయీం నాతో ఎప్పుడు జైలు అంటే హ్మ్. నిఘా అనేది ఉంది. హ్మ్. కాకపోతే నాతో ఎప్పుడు ఎదురు పడలే. హ్మ్. జైల్‌లో ఫోన్‌లు మాట్లాడుకునేవారా అప్పట్లో? అంటే మొబైల్సా? లేకపోతే మొబైల్. మొబైలు అంటే మేము మాట్లాడేది గాదు. హ్మ్. ఇగ వేరే వాళ్ళంటే వేరే వాళ్ళు గూడా తక్కువ. అది గూడా ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదు. అట్లా ఫోను సౌకర్యం ఏమి ఉండదు. కానీ ఎప్పుడైనా పరిటాల రవి ₹5,00,00,000 మర్డర్ కోసం పరిటాల రవి మర్డర్ చేశాను, ఒప్పుకున్నాను కాంట్రాక్ట్ అని చెప్పాడు గదా! అవునవును. నేను. డబ్బులు రాలేదు కాబట్టి కోపంతో ఆయన ఏమైనా మాట్లాడాడా? కోపంతోని మాట్లాడేటోడు. సూరి నాకు మోసం చేశాడని గాని మోసం చేసి వేరేవేం చెప్పేవాడా? అదే సూరి మోసం జేషిండు గదా! నేను అప్రూవ్‌గా మారిపోతా. అంటే నేను కోర్ట్‌లో ఇతనే చంపించాడని జెప్పేసి చెప్తాను అన్నాడు ఆ మాట అయితే. హ్మ్. బట్ అంటే చర్చ జరిగేది. ఎందుకంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేసుకుంటా ఏదో డిస్కషన్ అయితుండే కాబట్టి హ్మ్. ఇనేదనమాట. కానీ మీరెవరు సమర్థించారా? వదిలిపెట్టారా? మేము సమర్థించం గదా! ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్‌లో ఉన్నవాళ్ళు మాకొక సిద్ధాంతం, మాకొక లక్ష్యం ఉంది కాబట్టి అట్లాంటివి మేము సమర్థించం. హుహు. మేము వ్యతిరేకిస్తాం మేము. సో, ముదిసిన్‌తో నన్ను మాట్లాడొద్దంటావు. అంటే చెప్పేవాడనమాట చెప్పేవాళ్ళు. ఆ! అయితే ముదిసిన్ నన్ను బాగా అంటే దగ్గర తీసేవాడనమాట. ఎందుకు? అంటే బయటికెళ్తే ఈయనకేమైనా ఉపయోగపడతాడేమో అనేది. ఓహ్! అయితే నాకు ఆ విషయం అంటే మనది ఫ్రెండ్‌గా మాట్లాడతాం అంతే ఎవరైనా సరే. అయితే పార్టీకి అర్థమైందనమాట లోపట. అతనితో ఎక్కువ మాట్లాడొద్దని జెప్పిర్రు. హ్మ్. ఎందుకంటే చెప్పాడంటే, "నీవు రేపు బెయిల్ మీద పోతే నిన్ను బయటేమైనా యూజ్ చేసుకుంటారు. మనం తప్పుదారి పట్టిన వాళ్ళమైతాం. వద్దంటే ఇక దూరం ఉండు." జైల్‌లో బయటకొచ్చారు. బెయిల్ మీద వచ్చారా? 2 సంవత్సరాలు జైల్‌లో ఉన్నా. 2 సంవత్సరాలు జైల్‌లో ఉండి అప్పటికి నా మీద 18 కేసులు పెట్టారు. ఆ 18 కేసులు గూడా ఒక 14 కేసులు కొట్టేసుకొని మిగతా 4 కేసులు బెయిల్ మీద బయటకొచ్చాను. బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత మరి బాబునూరు కోర్ట్‌కెందుకొచ్చేవారు? అప్పటికేందంటే పార్టీ కాంటాక్ట్స్ కోసం నేను తిరుగుతున్నా అనే అది చెప్పా గదా! అప్పటికేందంటే ఒక టీమ్ అంటే అక్కడ ఈ పంతు నాయక్ అని ఎవరైతే ఉన్నారో ఎంపీపీ అమన్గల్ అతన్ని పార్టీ చంపేసింది. మీరున్నారా అందులో? అందులో నేను లేను. నేను పార్టీ లింక్ కోసం నేను ఎతుకుతున్నా అప్పటికి. నాకు అసలు చంపుతారనే ఉద్దేశం నాకు తెలియదు. కాకపోతే చర్చ నడిచిందంతే. అంటే అతని గురించి రిపోర్ట్ నాకు తెలుసు గానీ, అతను చంపుతారన్న విషయం నాకు తెలియదు. అంటే ఆ సంఘటనలో మీరు లేరు. లేరు. కానీ మరి మీ మీద కేసుంది గదా! అందులో. అది నేను అరెస్ట్ అయినా కాబట్టి నా మీద మోపారు. ఓహ్! ఇప్పుడు ఆ కేస్ అయిన వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఆ కేస్ చేసిన వాళ్ళు. నేను అరెస్ట్ అయినా కాబట్టి ఆ కేస్ అంతా కూడా నా మీద దొబ్బేసిర్రు. హుహు. దాంట్లో ఏ నేను. అసలు అవును. నేను ఆ కేస్ అయినప్పుడు నేను కల్లకూరు తిరిగి లేను నేను. ఎక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉన్నా నేనప్పుడు. అది పార్టీ కాంటాక్ట్ కోసం నేను అక్కడికెళ్ళినా నేను. కానీ అతను చంపుతాడన్న విషయం నాకు తెలీదు. కాకపోతే అతని గురించి కొంచెం చర్చ నడిచింది పార్టీలో. ఎందుకు ఆయన్ని చంపాలనుకున్నారు? ఆయన ఒక లంబాడి సామాజిక వర్గం వ్యక్తి గదా! అవునవును. మరి ఆయనకి చంపితే మీకు పార్టీలో ఆదరణ గ్రామాల్లో మీకు అయితే ఆదరణ పోతది గదా! కరెక్టే. ఇదే డిస్కషన్ నేను కూడా చేశాను సార్. అంటే మీరు చెప్పినట్టుగానే అతని మీద ఏందంటే కల్వకుర్తి ఏరియాలో సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. అలా ఏంటవి? ఎలిగేషన్స్ ఏంటంటే
అతనేందంటే అంటే గిరిజన భూములైతే ఏవైతే ఉంటాయో, ఆ భూములన్నీ గూడాగా వాళ్ళని బెదిరించి, వాళ్ళని కొనుగోలు చేసి, తక్కువలో కొనుగోలు చేసి ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసేవాడంట. తర్వాత వచ్చేసి ఈ ఎస్టీ అమ్మాయిల మీద బాగా లైంగికంగా వేధింపులు, తర్వాత వాడుకునేటోడు. అతను వాడుకోవడమే కాకుండా, ఆ అమ్మాయిలని తీసుకపోయి ఎమ్మెల్యేల దగ్గర కొంతమంది ఎవరైతే ఈయనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేల దగ్గర తీసుకుపోయి అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, అవి ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి మోసం చేసి వాళ్ళని ఆ రకంగా వాడుకునేటోడు. అక్కడ అక్కడ గిరిజనులు చెప్పారు. అంటే ఈ లంబాడీసే చెప్పేటోళ్ళు. అయితే మరి ఏం చేద్దాం ఏందనేది పార్టీ అంటే ఈ విధంగా ఎలిగేషన్స్ అయితే ఆయన మీద ఉన్నాయి. కాబట్టి పార్టీ చంపాలా? వద్దా? అనేది ఇక పార్టీ నిర్ణయం అది. ఎలా జరిగింది ఉండొచ్చు ఆ సంఘటన? సార్. ఆ సంఘటన ఎలా జరిగుండొచ్చు? ఇక ఆ టైంలో నేను లేను కాబట్టి చెప్పలేను సార్. మీరు లేరు. హ్మ్. కాకపోతే మీకు తర్వాత తెలిసుండొచ్చు కదా! చెప్పారు. పోయినారంట ఇద్దరు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత కలిసిన తర్వాత చెప్పిర్రు. పోయి ఎవరెవరు ఎళ్లారంటే ఇద్దరెళ్లారంట. ఇద్దరెళ్లి ఆ చేసిర్రు. కేసులో మీకు అరెస్ట్ చేశారు. అరెస్ట్. చేసి ఎక్కడ మహబూబ్‌నగర్ జైలా? లేదు. చల్లపల్లి జైల్‌లో ఉన్నాం. పంతు నాయక్ కేసులో కూడా. ఆ! ఆ! హ్మ్. బయటికొచ్చారు బెయిల్ మీద. అవును. మరి మహబూబ్‌నగర్ కోర్ట్‌కి ఎందుకొచ్చేవారు? అయితే బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత మహబూబ్‌నగర్ కోర్ట్‌కు నేను పేషికెళ్ళేవాడిని గదా! హ్మ్. అంటే కేస్ అనేది కమిటెలయింది. అది హ్మ్. కమిటెలు చేశారు. అంటే కల్వకుర్తి కోర్ట్ నుంచి అక్కడ జిల్లా కోర్ట్ కమిటెలయింది. హ్మ్. అక్కడ నేను పేషికెళ్ళేవాడిని. హ్మ్. పేషికెళ్తూ పేషీకి వెళ్లి కోర్ట్‌లో మీ వాదన వినిపించాల్సిన విక్రమ్ AK-47 మీద ఎందుకు కన్నేసారు? సార్ అది నేను కన్నేయలేదు. అది నాకు సంబంధం గూడా లేదు. అది అయితే కోర్ట్‌కు నేను పేషీకి అటెండ్ అవుతున్నా. అప్పటికి ఒక విషయం ఏందంటే, కనీసము లాయర్‌కు డబ్బులు పెట్టి కేసును వాదించుకునే స్తోమత గూడా నాకు లేదు ఆ టైంల. అయితే కేసు ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్ అయింది. నాకు అడ్వకేట్ లేడు. తర్వాత అడ్వకేట్‌ని పెట్టుకోమని గూడా చెప్పిండు. చెప్తే నా మిత్రుడు, మా ఫ్రెండు కొనపూర్ రామ్ తెలుసు గదా! హ్మ్. అతను, అతని ఫ్రెండ్ ఒకరిని మాట్లాడి పెట్టిస్తా అని జెప్పిండు. ఇగ అంతలోపు ఏమైందో తెలియదు. ఒక ఆరోపణ అయితే వచ్చింది. కోర్ట్ నుంచి AK-47 మిస్ అని. హ్మ్. అది ఎవరు? నా కోసమే పోలీసులు వెంటాడుతున్నారు. అయితే అప్పటికేందంటే ఇగ కేసు కోర్ట్‌లో నడుస్తుంది. ఒక టెన్షన్‌తోనున్నా. తర్వాత AK-47 తీసుకపోయిన ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ రాంగానే ఇగ నేను మళ్ళీ ఎట్లా వీళ్ళు బతకనియ్యరు ఖచ్చితంగా. వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని జెప్పేసి ఇగ నా సేఫ్టీ నేను మళ్ళీ ఉద్యమంలోకెళ్ళిపోయినా. మహబూబ్‌నగర్ కోర్ట్‌లో ఒక సైడ్ కిటికీ పక్కన AK-47 5 రోజులు అబ్జర్వ్ చేసిన విక్రమ్, హ్మ్. ఒకరోజు రాత్రి ఇంకొక వ్యక్తిని హుహు. తీసుకొచ్చి కిటికీ పగలగొట్టి అవ్ AK-47 తీసుకెళ్లారని పోలీస్ సార్, కోర్ట్‌లో AK-47 తీయడం అంటే ఇది సహజం. ఎవరు చేయలేరు. చాలా సెక్యూరిటీ ఉంటదక్కడ. హ్మ్. చాలా ఇంకోటి కోర్టు సామాన్స్ ఏమైనా ఉన్నట్టు కూడా దాన్ని ఎంబడే వాళ్ళు అక్కడ కోర్ట్ స్టాఫ్ దాన్ని ఎప్పుడు భద్రపరుస్తారు. అది నాకు సంబంధం లేని విషయము. సరే అక్కడ సంబంధం లేని అనుకుందాం అవును. కాసేపు. కోర్ట్‌లోని AK-47 ఎర్రగొండకపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎలా దొరికింది? తెలియదు ఇక ఆ విషయం. ఎన్‌కౌంటర్‌లో దొరికింది వాస్తవం. కానీ అదే అని కూడా తెలవదు మరి. ఇక్కడ వెపనే అక్కడ దొరికింది. దొరికింది. ఎలా దొరికుండొచ్చు? ఇక తెలియదు. పోలీసు వాదన ఏందంటే కోర్ట్‌లో ఉన్న వెపన్ తీసుకొని నల్లమల వెళ్ళిపోయి అక్కడ మరొక పార్టీని కలిసి పార్టీని కలిసింది వాస్తవమే. ఆ! అనేకమైన ఉద్యమాలు చేసాం మేము నలుగురం కలిసి. వాళ్ళకి AK-47 ఇచ్చినట్లు కూడా ఉంది. నేనైతే ఏమి ఇయ్యలేదు. వాళ్ళ దగ్గర వెపన్స్ మస్తుగుండే. వాళ్ళ దగ్గర నుంచి SLR తీసుకున్నావాడు కదా! లేదు. ఎస్ఎల్ఆర్ ఆల్రెడీ అక్కడ చాలా వెపన్స్ అశోక్ అన్న, ఎవరు వాళ్ళది కలిసిందెవరు మీకక్కడ? అశోక్ అన్న. ఆ! అశోక్ అన్న అలియాస్ జాన్ బాబురావు, ఇంకా విమల, తర్వాత భారతి. భారతి. ముగ్గురుండే. మీరు ముగ్గురు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఎన్ని ఉండొచ్చు వెపన్స్ అప్పుడు? ఇక అది అశోక్ అన్నకు తెలుసు. కానీ నేను పోయిన తర్వాత నాకు ఎస్ఎల్ఆర్ కేటాయించిండు నాకు. ఎందుకు? అంటే నా స్థాయిని బట్టి ఇచ్చిండు నాకు. అచ్చా! AK-47 మీరు ఆళ్ళకిచ్చాక నేను తెలవదది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. హ్మ్. ఇగ AK-47 నేను ఇవ్వలేదు. హ్మ్. కానీ నాకు మీకే వాళ్ళు SLR ఇచ్చారు. నేను పోయిన తర్వాత వాళ్ళు కానీ ఇస్తారు. పార్టీ అప్పటికి నల్లమలలో దూరం అవుతున్న క్రమంలో ఇంకా అప్పటికి ఉందంటారా? అప్పటికి పార్టీ లేదు. కానీ ఈ ముగ్గురు మాత్రం వాళ్ళు అక్కడ ప్రజలతోనే, ఆదివాసీ ప్రజలతో, మత్స్య కార్మికులు అక్కడ ఉన్న ప్రజలతోటి వాళ్ళు కలిసి అక్కడనే 7 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఎక్కడ ఏ ప్రాంతం? నల్లమల్ల ప్రకాశం డిస్ట్రిక్ట్ వచ్చి మహబూబ్‌నగర్ 2 బేస్ చేసుకొని వాళ్ళు పనిచేసిర్రు. AK-47 తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వబట్టే వాళ్ళు మీకు నమ్మి SLR ఇచ్చారని, హ్మ్. ఇంకొక పోలీస్ ఇచ్చిన సమాచారంతో వాళ్ళ ముగ్గురిని మీరు చంపి సరెండర్ అయిపోయారని వాదన ఉంది. అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళ ముగ్గురు ఎలా చనిపోయారు? అశోక్, భారతి. ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు వాళ్ళు. ఎన్‌కౌంటర్‌లో నేను కూడా ఉన్నా గదా! ఎలా జరిగింది అసలు? ఎన్‌కౌంటర్ అది చాలా సరే ఎన్‌కౌంటర్ చెప్పండి ఎలా జరిగింది? ఆ ఎన్‌కౌంటర్ చాలా పెద్ద చాలా ఎన్‌కౌంటర్‌లో ఉన్నా సార్ నేను. చాలా ఎన్‌కౌంటర్‌లో విరోచితంగా నేను ఫైట్ చేసినా. కానీ ఆ ఎన్‌కౌంటర్‌లో అదే నాకు స్పెషల్.
ఏంటో? ఎందుకంటే అది అంటే చాలా సేపు దాడి జరిగింది. అందులో ముగ్గురు చనిపోయారు. అంటే నేను ఏ ఎన్‌కౌంటర్‌లో ఉన్నా కూడా ఎవరు చనిపోలేదు. కానీ ఆ ఎన్‌కౌంటర్‌లో మాత్రం ముగ్గురు అసలు ఆ చనిపోయారు. రోజు ఏం జరిగింది చెప్పండి? అప్పటికేందంటే సార్ మేము బాగా ఎండాకాలం. తొలకరి వర్షాలు స్టార్ట్ అంటే మే లాస్ట్ ఎండింగ్. హ్మ్. అంటే అప్పటికి ఎలక్షన్‌లు నడుస్తున్నాయి. సార్వత్రిక ఎలక్షన్‌లనేవి స్టార్ట్ అయినాయి. అప్పుడేందంటే మా కోసం కొన్ని వేల బలగాలు తిరుగుతున్నాయి మా కోసం. అయితే మేమేం చేశామంటే ఎవరికీ అక్కడ ప్రజలతోటి లింకు లేకుండా ఒక నెల రోజులు ఎలక్షన్‌లు మొత్తం కౌంటింగ్ అయిపోయేంత వరకు మనం ఎవరికీ కలవద్దనేది మేము అనుకోని ఒక పెద్ద కొండ దగ్గర 1 మంత్ ఉన్నాం అక్కడనే. హుహు. ఆ 1 మంత్ ఉన్న తర్వాత అంతా అంటే ఎక్కడెక్కడ అంతా కూల్ అయిపోయింది. అంటే ఎలక్షన్‌లు అయిపోయినాయి. తర్వాత ప్రమాణ స్వీకారం గూడా అయిపోయింది. ఇద్దరు సీఎంలు. అయితే అప్పటికి మేము చాలా జాగ్రత్తతోని మేము తిరిగినాము. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏందంటే తెలంగాణ గవర్నమెంటు ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఏమన్నారంటే, మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అని చెప్పిండు. మరి అట్లా అన్నోడు మరి ఎన్‌కౌంటర్ ఏం చేయడు గదా! మా మీద ఏం బలగాలు గూడా ఏం రావు గదా! అని కొంచెం మేము అట్లా ఆలోచించినాం. ఇంకోటి అక్కడ టీడీపీ గవర్నమెంట్ కదా! చంద్రబాబు నాయుడు. అప్పుడు 2014 అప్పటికి చాలా ఎన్‌కౌంటర్‌లు చేసిన గవర్నమెంటే. కానీ ఇప్పుడు చేయకపోవచ్చు అనేది కొంచెం నిర్లక్ష్యం. తర్వాత మేమక్కడ కొండ అంటే అడవి నుంచి మేము నదిలోకి దిగినాం ఆ రోజు. అయితే అప్పటికి మా దగ్గర సరుకులు లేవు. తినటానికి సరుకులు అయిపోయినాయి. అయితే అప్పటికేందంటే నది ఎండిపోయింది కాబట్టి అక్కడ మత్స్య కార్మికులు కూడా ఎవ్వరు లేరు. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే పోలీస్ ఇన్ఫార్మర్. ఆ వ్యక్తి మీ ఫ్రెండా? ఫ్రెండ్ గాదు. మా ఫ్రెండ్ గాదు. అశోక్ అన్నకు చాలా దగ్గర సన్నిహితుడతను. హుహు. నేను పోయిన తర్వాత పరిచయం అయ్యిండు. అయితే చాలా సార్లు కలిసాం అతన్ని. కలిసి మాట్లాడినాం గానీ ఇగ తర్వాత కొండ మీద నుంచి మేము కిందకి దిగిన తర్వాత ఒక ఆవుల మంద ఉండే. ఇతన్ని ఇద్దరిని కలిసి అశోక్ అన్న ఉండి లింగాల గట్టు ఉంటది పక్కలో. అవును. ఆ లింగాల గట్టుకెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని, కొన్ని చెప్పులు లేవు. తీసుకొని రమ్మని పంపించిండు. పంపించినోడు పోయిండు. సరుకులు తీసుకొని వచ్చిండు. అయితే అసలు ఇన్ఫార్మర్ ఇతను గాదు. ఇతను పోయి వేరే అతను జెప్తే వాళ్ళు పోలీసోళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయింది. మేమున్నది మహబూబ్‌నగర్, ప్రకాశం బార్డర్‌లో మేమున్నాం. వచ్చింది గుంటూరు పోలీసోళ్ళొచ్చిర్రు ఆ రోజు. అయితే ఆ రోజు అప్పటికేందంటే మేము పంపిన తర్వాత 2 రోజులు మేము అక్కడ ఉన్నాం. హ్మ్. ఆ 2 రోజులు మేము ఉన్న తర్వాత ఏమైందంటే అప్పటికి నేను అన్నా అశోక్ అన్నతోటి, "అన్న కొంచెం ఏదో తేడా వస్తుంది" అనే కొంచెం డౌటొస్తుంది. మనం ఇక్కడి నుంచి మకాం కాల్ చేసి ఎళ్ళిపోదాం అన్నా. లేదు ఆల్రెడీ అంతకుముందు నేను చాలా 5, 6 సంవత్సరాల నుంచి నేను కలుస్తున్నా అబ్బా! ఆయన గురించి నాకు తెలుసు. ఎందుకంత నువ్వు డౌట్ చేస్తున్నావు అంటే, "ఏమో అన్న నాకు కొంచెం డౌటొస్తుంది. కొంచెం ఎందుకో ఇంతకుముందులాగా మాట్లాడట్లేదు. కొంచెం తేడాగా మాట్లాడుతుండంటే" "ఏం కాదులే" అన్నాడు. అయితే వేరే ప్లేస్‌కి పోదాం అనుకున్నాం. అయితే అక్కడ వాటర్ సమస్యలున్నాయి మళ్ళా. వాటర్ దూరం ఉంటాయి. ఆహా! అయితే అశోక్ అన్న ఏమంటే, "సరే ఈ ఒక్కరోజు ఇక్కడ ఉందాం." అట్లా ఒక్కరోజు కూడా ఉందాం అనలేదు. అన్నం వండుకొని తినేసి ఎళ్ళిపోదాం అని చెప్పిండు పైకి కొండ మీదకి. నది ఒడ్డున ఒక చిన్న గుట్ట ఉంటది. గుట్ట మీద ఆగి తిన్న తర్వాత మేము మధ్యాహ్నం 10కి తినేసినాం అంతా. తిని సర్దుకొని కిట్లేసుకొని ఎళ్దాం అనుకున్నాం. ఆల్రెడీ కొంచెం ఒక 10 అడుగులు ఎళ్ళాం. మళ్ళా అశోక్ అన్న ఉండి ఆహ్, "విక్రమ్ మనం ఈరోజు ఇక్కడనే ఆగుదాం. నైటు తెల్లవారుజామున 5 గంటలు లేసి, ఇంత అన్నం వండుకొని తెల్లవారుజామున 5 గంటలు లేసి ఎళ్ళిపోదాం" అని చెప్పిండు. సరే ఎళ్దాం. కాకపోతే మరి ఇక్కడైతే ఇది ఈ ప్లేస్ అయితే బాగాలేదు. వేరే ప్లేస్‌కెళ్దాం అన్నా. "ఏం కాదులే వాళ్ళు పోయొచ్చి కూడా 3 రోజులయింది గదా! వస్తే 8 రావాలంటే ఎప్పుడు రావాలి. వాళ్ళొచ్చి 3 రోజులవుతుంది మన దగ్గరికి. కాబట్టి ఏం కాదు అన్నాడు. అయితే ఇంకోటేందంటే, మేమున్న ప్లేస్‌కు పోలీసులు నడిచి రావాలంటే ఒక 3 డేస్ టైం పడతది. హ్మ్. చాలా హార్డ్ టెర్రన్ ఏరియా అది. వస్తే బోట్‌లో రావాల్సిందే పోలీసులు. కానీ సైడ్ పూట నడుచుకొని రావడానికి కూడా ఇబ్బందే. బాగా లోయలు, కొండలుంటాయి బాగా. అయితే అది అశోక్ అన్న మిస్టేక్ చేసిండు. అయితే బోట్‌లో వస్తే సౌండ్ అయితే మనం అలర్ట్ అయితాం. అయితే మేమేం చేసినామంటే ఇగ సరే అని చెప్పేసి ఇగ ఆగినాం అక్కడ. అదేంటంటే పెంట ఉంటది. ఆవుల మంద పెంట. కొండ మీద ఒక చిన్న పెంట ఉంటది. నదికి ఆనుకోని ఉంటది. అయితే భారతి మా మహిళా కామ్రేడ్‌ని "నీవు అబ్జర్వేషన్ చేస్తూ ఉండు కూర్చొని" అశోక్ అన్న చెప్పిండు. సరే అప్పటికి మేము వెపన్స్ అన్ని క్లీన్ చేసుకొని అశోక్ అన్న అటు ఉన్నాడు. విమల అట్లా ఉన్నది. నేను ఇట్లా ఉన్నా. అయితే ఆ కొండ పైన పెద్ద కొండ ఉంటది నదికి దిగి. ఆ కొండ దిక్కు ఇటు తలకాయ పెట్టి చూసుకుంటూ నేను ఉన్నా. అప్పుడేందంటే అప్పుడే మధ్యాహ్నం 11:55 నిమిషాలవుతుంది. అప్పటికి ఆంగ్లంలో వార్తలు ఇన్నాం. ఇని మళ్ళా పక్కకు పెట్టేసి ఇట్లా కొంచెం ఒరిగినాం అంతే. కునుకు తీస్తున్నాం అంతే. ఆల్రెడీ అశోక్ అన్న ఎళ్ళిపోయిండు. నిద్రకెళ్ళిపోయిండు. విమల గూడా నిద్రకెళ్ళిపోయింది. భారతి మాత్రం కూర్చొనుండే. ఇగ తర్వాత నేను గూడా ఏందంటే కొంచెం అప్పుడప్పుడే నిద్ర పడుతున్నా.
పోలీసులు అయితే ఇక వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఉమ్, దగ్గరికి వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ ఓపెన్ చేయంగానే ఇక నేను అనుకున్నా ఆల్రెడీ పక్కా సమాచారంతో వచ్చారు కాబట్టి ఇక కష్టం. ఉమ్, ఇక మేము ఎక్కడ వెళ్ళటానికి కూడా అక్కడ మనకు లేదు, దారి లేదు. ఇక నేనేం అక్కడ మేము ఉన్న దగ్గర కవర్స్ లేవు మాకు. అంటే పొజిషన్ తీసుకొని ఫైర్ చేయాలంటే మాకు రాళ్ళు గానీ ఏం లేవు. కొంచెం ఓపెన్ ఉంటాయి, చెట్లు ఉంటాయి అంతే. కానీ మేము అంత అలర్ట్ కూడా లేము. ఓకే. కానీ వచ్చిన పోలీసులకేందంటే వాళ్ళకు చుట్టూ రాళ్ళు ఉంటాయి. కొంచెం చిన్న కాలువ ఉంటది. వాళ్ళు దగ్గర దాకా వచ్చి మేము బ్రష్‌లో కొట్టేసిర్రు. కొట్టంగానే ఫస్ట్ మా మహిళా కామ్రేడ్ పడిపోయిందామె. పడి అశోక్ దిక్కు పడిపోయింది. నేను పండుకొని నేను ఫైరింగ్ ఓపెన్ చేసిన. విమల ఫైరింగ్ చేసింది. అశోక్ అన్నకి ఆల్రెడీ లేవంగానే ఫైరింగ్ కాంగానే లేషినా. లేవంగానే తొడకు పడ్డాయి రౌండ్. ఆనే పండుకొని ఆయన చాలా సేపు ఫైర్ చేసిండు. ఒక చాలా సేపు బ్రష్‌లో కొట్టిర్రు. అసలు అయితే నేను అనుకున్నా కదా! ఇప్పుడు యు ఆకారంలో వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. కాబట్టి నేను పోతే నదిలోకి పోవాల్సిందే. కాబట్టి నాకు వేరే మార్గం లేదిగ. వాళ్ళు ఫైరింగ్ చేస్తా ఉంటే ఒక 3 సెకండ్ ఫైరింగు కొంచెం బందయింది. బంద్ నేను లేసి ఇగ బెండలో ఉరికినా ఇగ. అక్కడ ఏం జరిగి ఇంక వాళ్ళు పడిపోయి అందరూ చనిపోయారో లేదో నేను చూసుకోలేదిగ. నేను నదిలో నుంచి నది నాకు ఒకటే మార్గం అక్కడ. నది దుంకినా నదిలో దుంకి అక్కడ దాటుకొని అంటే ఈదుకుంటానే ఎళ్ళిపోవాలి. ఇగ లేదంటేనేమో ఇగ చనిపోవడం. రెండే నాకు ఆప్షన్ అక్కడ. సరే అని చెప్పి నదిలో కిందికి డౌన్‌లో పోస్టాలకు ఆల్రెడీ ఇగ కిందికొచ్చిన. అప్పుడు నేను కిందికి దిగుతుంటే ఆల్రెడీ ఒక